భారతదేశంలో జంతర్ మంతర్ వద్ద నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన అంశం పైన 25 రోజులుగా సోనం వాంగ్చుక్ ఆయన ఆమరణ దీక్ష చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడేటప్పుడే రెండవ స్వాతంత్ర పోరాటం అన్నారు. విరోచితమైనటువంటి పోరాటము విద్యార్థులు, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ, అన్ని పార్టీలుగా అందరూ కూడా సహకరించడం జరిగింది. మనం ఎన్నడూ చూడలేనటువంటి పద్ధతుల్లో ఈ రకమైనటువంటి ఒక మిలిటెంట్ ఉద్యమం జరిగింది. ఇది ఒక రోజు జరిగినటువంటి అంశం కాదు, ఒక దఫా జరిగినటువంటి లీకేజీకి సంబంధించిన అంశం కాదు. ఇది 2014లో అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్లకు ఇది అప్పచెప్పాడు. ఎన్టీఏకి అప్పచెప్పిన తర్వాత 2014లో ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగింది, దానిపైన చర్యలు లేవు. 2016లో సేమ్ అది రిపీటెడ్గా మరి రెండవ దఫా కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అవుతూ ఉంది, కానీ దానిపైన కూడా తూతూ మంత్రంగా అదంతా కూడా చర్యలు చేపట్టారు. 2021లో గుజరాత్, ఇతర రాష్ట్రాల్లో అసలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, వైద్య విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఎగ్జామ్స్ రాయడం, పరీక్షలు రాయడం అనేది, అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది 2020లో జరిగినటువంటిది, మే నెలలో జరిగినటువంటిది, ఇది ప్రధానమైనటువంటిది. ఇది రీటెస్టింగ్ పేరు మీద ఇదంతా కూడా మరి చేశారు. అంటే ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా కూడా ఫెయిల్ అయ్యారు. దీనికి బాధ్యులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయి. ఈ నీటికి సంబంధించిన అంశమే కాదు, నెట్ కానీ, నీట్ కానీ, యూజీ కానీ అనేక ప్రశ్నాపత్రాలకు సంబంధించి లీకేజీని వీళ్ళు అరికట్టలేకపోయారు, దానిపైన చర్యలు తీసుకోలేకపోయారు. సిబిఐకి అప్పచెప్పినా కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమనం తప్ప ఏమాత్రం కూడా ఉపయోగపడలేదని చెప్పి భావిస్తాం మనం. ఇవాళ కట్టలు తెంచుకుంది వాళ్ళ ఆగ్రహం, విద్యార్థుల ఆగ్రహం. ఒక పార్టీకి సంబంధించినది కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా 4 చోట్ల ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, బీహార్లో జరుగుతూ ఉంది, అనేక చోట్ల ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇదే సందర్భంలో ఇవాళ పంజాబ్ నుంచే రైతులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇవాళ సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళు, రైతులందరూ కూడా వాళ్ళ యొక్క పద్ధతుల్లో వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. వారు రావడంతో మరింత ఇది జటిలమైనటువంటి అంశం ఇది. అందుకనే కేంద్ర ప్రభుత్వం వీటన్నింటిపైన కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఊపందుకోయింది. కానీ సోనం వాంగ్చుక్ ఏమంటా ఉన్నారు, 25 రోజులుగా నేను ఈ అంశం కోసమో ఎవరి కోసమైతే నేను ఆమరణ దీక్ష కూర్చుంటా ఉన్నానో, నేను కూడా బ్రతకాలని ఉంది, నేను కూడా జీవించాలని ఉంది. కాకపోతే ఏ ఉద్దేశంతో, ఏ సమస్య పైన నేను ఆమరణ దీక్ష కూర్చున్నానో ఆ స్టూడెంట్స్ను మనస్తాపం చెందకుండా, వారికి ఇబ్బంది కలగకుండా నా యొక్క ఉద్యమం ఉండాలి. అందుకనే నేను ఈ ఆమరణ దీక్ష కూర్చుంటాను. 4 డిమాండ్లు వాళ్ళు పెట్టాడు. ఏమి 4 డిమాండ్లు అంటే, ప్రధానమైనటువంటిది ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో విద్యార్థులు, వాళ్ళ మానసిక ఒత్తిడి వల్ల, ఈ ప్రజల వల్ల, సంవత్సరాల తరబడి తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళందరూ కూడా పడినటువంటి మానసిక క్షోభ వల్ల చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి చెప్పిన కాంపెన్సేషన్ ఇవ్వాలనేటువంటిది ఒకటి. నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర పాశవికమైనటువంటి లాఠీ చార్జీ, ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో లాఠీ చార్జ్ చేయడం అండి. తలలో బలకొడతా ఉన్న, కాళ్ళు విరిచారు, చేతులు విరిచారు. ఇంత దుర్మార్గంగా వాళ్ళను అణిచివేయడానికి అణిచివేశారు. క్లియర్గా అసలు వదులుతారా? వీళ్ళంతా ఉగ్రవాదులు, వీళ్ళేమన్నా స్టూడెంట్స్, విద్యార్థులపైన మేంతా కూడా ప్రతాపం చెప్తారా? అందుకని వారు ఇవాళ దానిపైన సోనం వాంగ్చుక్ చెప్పడం ఏమంటే, ఎవరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు, ఇది రెండవ డిమాండ్గా వాళ్ళు పెట్టాలి. తర్వాత పార్లమెంట్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్లో జరిగేటువంటి చర్చలు అర్థవంతమైనటువంటి చర్చలు జరగాలి. ఈ రకమైనటువంటి పద్ధతిలో 4 డిమాండ్లు, ఈ హామీలన్నీ కూడా మాకు ఇస్తే, ఇవాళ దీనికి సంబంధించిన దానిపైన మాకు వాళ్ళంతా కూడా ప్రభుత్వం మాకు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మాకు చెప్పాలి. అదేవిధంగా మా వేదికపైకి రావాలి చర్చలు జరపడానికి. మేము పార్లమెంటుకి వెళ్ళాం, పోనీ రాకపోతే, వేదిక మీదకి రాకపోతే, పార్లమెంట్లో లేకపోతే మధ్యస్థంగా ఉన్నటువంటి వేదికను ఏర్పాటు చేస్తాము, అక్కడికి రావాలని చెప్పి 4 డిమాండ్లు వాళ్ళు పెట్టడం జరిగింది.
దాన్ని ప్రభుత్వం అంగీకరించాలి, అంగీకరించి తీరాలని చెప్పి ఇవాళ ఇన్సాఫ్ తంజీమే ఇన్సాఫ్ ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వాన్ని కాలయాపన చేయడం వల్ల జరిగినటువంటి పరిణామాలు, నష్టము ఈసారి మూకుమ్మడిగా వాళ్ళందరూ కూడా రావడానికి అదంతా కూడా ఇది ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ చూస్తున్నాం మనం సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆడపిల్లలు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా వారిపైన కూడా దాడులు చేశారు. అందుకని వీటన్నింటిపైన కూడా ఇవాళ దీంట్లో సుప్రీంకోర్టు జడ్జి ఒక న్యాయవాది ఏమంటా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జి వీడియోలు చూడండి అంటే ఆయన ఏమంటా ఉన్నాడు, ఆ ఓపిక లేదు అంటే నేను ఆ చూడాల్సిన అవసరం లేదు, ఓపిక లేదంటా ఉన్నారు. ఇవాళ చీఫ్ జస్టిస్ ఆయన వెంటనే ఆయన అన్న మాటలను ఉపసంహరించుకోవాలని చెప్పి తంజీమే ఇన్సాఫ్ రాష్ట్ర సమితిగా, జిల్లా సమితిగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం.